భారత కార్మిక సంఘాల సమాఖ్య పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్య వక్తగా హాజరైన ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ప్రైవేటు విభాగాల్లో ప్రధానంగా సింగరేణి, ఎన్డీపీసీ, ఏఆర్ఎఫ్సిపిఎల్, వసంత నగర్, గ్రామ పంచాయతీ, మున్సిపల్, ప్రభుత్వ హాస్పిటల్, ఇతర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులతో పాటు స్కీమ్ వర్కర్స్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక వర్గానికి అనేక హామీలను ఇచ్చారని, ప్రధానంగా కార్మిక వర్గ సంక్షేమం, దాని అభివృద్ధికి కృషి చేస్తున్నామని, పని గంటల పరిరక్షణ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సింగరేణితో సహా వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న 3 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు మరియు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న 1,50,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక రెండవది, రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చే ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం యొక్క సమస్యల పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు. ప్రధానంగా కార్మిక వర్గం సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి వాళ్ళు చెప్పింది కనీస వేతనాలు, అదేవిధంగా 10 గంటల పరిరక్షణ, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనము, అదేవిధంగా కనీస వేతనాల జీవోల్ని తక్షణమే విడుదల చేయడానికి అవసరమైన చర్యలు చేపడతామని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి సర్కార్ హామీ ఇచ్చింది. కానీ నేటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,20,00,000 మందికి ఉద్దేశించబడ్డటువంటి దాదాపు 74 షెడ్యూల్డ్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి 1,20,00,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులకు ఉద్దేశించబడ్డ కనీస వేతనాల జీవోలు ఈనాటికి రాలేదు. గత 15 సంవత్సరాలుగా కనీస వేతనాల జీవోలు విడుదల కాక ఇవాళ కార్మిక వర్గం తీవ్రంగా నష్టానికి గురవుతుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. తక్షణమే ఈ 74 షెడ్యూల్డ్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల యొక్క కనీస వేతనాల జీవోల్ని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి, ఈ వేతనాలు కూడా దాదాపు కనీస వేతనం 26,000గా ఉండేటట్టుగా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండోది, దాదాపు రాష్ట్ర వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణితో సహా దాదాపు 3 లక్షల మంది కార్మికులు ఇవాళ వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు 1,50,000 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల పరిష్కారం కోసమే గతంలో ఐఎఫ్టియు అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది, ఉద్యమాలు నిర్వహించింది. ప్రభుత్వాలకి సంబంధిత అధికారులకి వినతి పత్రాలు కూడా ఇవ్వటం ద్వారా ఈ కార్మిక వర్గం యొక్క సమస్యల్ని ఎజెండా మీద తీసుకొచ్చింది. రానున్న కాలంలో కూడా సింగరేణి సంస్థ పరిరక్షణతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం యొక్క సమస్యల పరిష్కారం కోసం ఐఎఫ్టియు ఒక బలమైనటువంటి కార్మిక ఉద్యమ నిర్మాణానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది.